మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 2 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. నేడు వాక్య ధ్యానాంశము, దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించును. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ హిస్ టైమ్. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 12వ వచన భాగంలో పేతురు అపోస్తలుడైన పౌలుడు తన మరణము సమీపించి ఉన్నది అని గుర్తించి అక్కడ ఉన్న సంఘములకు, విశ్వాసులకు, భక్తులకు ఒక సూచనలు వారికి తెలిపిన వారిగా ఉంటున్నారు. వారు ఏ విధముగా అయితే హింసలు మరియు మోసములు వాటి నిమిత్తము జాగ్రత్త వహించుడి, వాటిలో నుండి 3 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సత్య భాగములను నేడు మనం ధ్యానించుదాం. మొట్టమొదటి సత్యము కెరిగ్మా. ఈ కెరిగ్మా అనే పదము గ్రీకు పదంలో నుండి తీయబడి ఉంటున్నది. దీని అర్థము ప్రొక్లేమ్, టు ప్రొక్లేమ్, ప్రకటన చేయడం. పేతురు భక్తుడు మనము మన కార్యములను బట్టి అతిశయించడము కాదు, కానీ దేవుని యొక్క మహోన్నతమైన కార్యములను దృష్టిస్తూ దానిని మనము గణపరచు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధమైన జీవితము జీవించడానికి, దేవునిని మహిమార్థకరమైన జీవితము జీవించడానికి కావలసిన ప్రతిదీ దేవుడు మనకు సమకూర్చి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, మన విలువ, మన గుర్తింపు దేవునిలోనే ఉన్నది. మనకంటూ మనం సంపాదించుకునే వారిగా కాదు, కానీ అది దేవుని వరమై ఉన్నది అంటూ జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుడు మనలో జగత్ పునాది వేయబడక మునిపే మనలో కావలసిన ప్రతిదీ మనలో అమర్చిన వాడిగా ఉంటున్నాడు. తన శిలువ ద్వారా, తన రక్తము ద్వారా, తన ఉద్దేశము ద్వారా, తన సన్నిధి ద్వారా సమస్తము మనలో ఉంచిన వాడిగా ఉంటున్నాడు. యొక్క విలువ శిలువలో ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. కాబట్టి తక్కువగా చూస్తున్నారే, నన్ను ఇన్ని మాటలు అంటున్నారే, నన్ను దూషిస్తున్నారే, నన్ను ఎవరు పట్టించుకుంటలేరే, నా గురించి ఎవరు ఆలోచిస్తలేరే అనే మాట మన మనసులోకి రాకూడదు. ఎందుకు అంటే ప్రియులరా, నీ గురించి పట్టించుకొని, నీ గురించి ఆలోచించి, నీ ఉన్నతమైన సమాధానకరమైన తలంపులు ఈ విధముగా ఉన్నది అంటూ తన శిలువలో మరణించిన దేవుడు నీ తట్టు చూసి, ఇంతగా నేను ప్రేమించుచున్నాను, ఇంత విలువైనదిగా నా ప్రేమ ఉన్నది అంటూ ప్రభువు తన మరణం ద్వారా తెలిపిన వాడిగా ఉంటున్నాడు. ప్రాముఖ్యమైన సత్యము థియోసిస్, డివినైజేషన్ లేదా దైవికమైన ఉద్దేశములను లేదా గుణాతిశయములను. ప్రియులరా, మన యొక్క పునాది దేవునిపై ఉన్నది అంటూ జ్ఞాపకం చేసి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీరు విశ్వాసం నందు అనే మాటను చూస్తున్నాం. ప్రియులమైన జాగ్రత్త, ఇంగ్లీష్లో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, ఈ ఎఫర్ట్ అనేది దేవుని ప్రేమను సంపాదించుకోవడం కాదు, కానీ దేవుని కృపకు ఆధారపడుతూ, దేవుని కనికరములో జీవిస్తూ, దేవుని యొక్క కటాక్షంలో ప్రకటిస్తూ, దేవుని యొక్క కృపాతిశయమును మనము నిత్యము సాక్షులుగా బ్రతకడానికి ఈ ఒక ఎఫర్ట్ అనేది లేదా జాగ్రత్త వహించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఒక ప్రాముఖ్యమైన సత్యము డాక్ష లేదా గ్లోరీ, మహిమ. దేవుని మహిమార్థం కొరకు నీవు, నేను ఈ లోకంలో సృష్టింపబడిన వారమై ఉన్నాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఇప్పుడు ఒక అద్భుతమైన వాగ్దానము చేసిన వాడిగా ఉంటున్నాడు. మీ పిలుపు నిజమైనదిగా దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడిగా ఉంటున్నాడు. చాలా సందర్భంలో మనమందరం కూడా దేవుని యొక్క సాక్ష్యము పొందుకొని, దేవుని యొక్క పిలుపును నొందుకొని మొదటి స్థానంలో చాలా సంతోషముగా దేవునిని ప్రకటిస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని విలువలను పొందుకుంటూ, దేవుని విశ్వాసకరమైన జీవితము జీవించిన వారిగా ఉంటున్నాం. కాలము గడుస్తున్న కొద్దీ ఈ విశ్వాసము కొద్ది కొద్దిగా దేవుని నుండి విడిచి మనుషులకు మనము త్రిప్పుకొని వారిగా ఉంటాము. కాబట్టి ఈ లోకంలో దేవునిని సంతోష పెడుతున్నాము అనే మోసంలో మనము మనుషులను తృప్తిపరిచే అలవాటును మనము
ఈ లోకంలో పెంచుకునే వారిగా, పోషించుకునే వారిగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందును బట్టే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటారంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన తన బలిష్టమైన చేతు క్రింద దీన మనస్కులై యుండుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, హెచ్చించుకున్నవాడు ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటూ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు తగిన సమయమునందు దేవుడు మిమ్మల్ని హెచ్చించు వారిగా ఉంటాడు. ఎప్పుడు అంటే ఆయనలో మనము నిలిచినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు, ఆయన పిలుపుకు విధేయత కనపరిచినప్పుడు దేవుడు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మిమ్మల్ని ఫలింపచేసే కృప త్రియక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ప్రభుత్వంలో అనేకమైన హింసలను, దేవ మోసపూరితమైన ఆలోచన దృక్పథంలో ప్రభా మేము నిజముగా నమ్ముచున్నామా, మా పిలుపుకు తగ్గట్టుగా మేము జీవిస్తున్నామా అనే ప్రశ్న నేడు ఈ వాక్యం ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా దేవా, పరిశుద్ధతకు కావలసిన ప్రతిదీ నీవు మా జీవితంలో అమర్చి, సిలువ మాకు ఒక గొప్ప విలువగా నీవు సిద్ధపరిచి, ఇదిగో నా తండ్రి, నీ యందు విశ్వాసంతో ఓపికగా నీ కొరకు కనిపెట్టుకుంటూ మాలో మేము నీ యొక్క ఆత్మలో వర్ధిల్లుటకు నీ కృపను దయచేయండి. మీ ఆత్మ ఫలములతోనూ వరములతోనూ మమ్మల్ని బలపరిచి, బలిష్టమైన నీ హస్తము కింద మమ్మల్ని దీన మనస్కులుగా ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాత్రమే హెచ్చింపబడదగిన వాడవై ఉంచున్నావు. మా ద్వారా నీ పరిశుద్ధమైన నామమును ఘనత, మహిమ, ప్రభావాలను పొందుకునే భాగ్యముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఈ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో నీవే మాకు తోడుగుండని, మాకు బలము, శక్తిని, క్షేమము, భద్రత అనుగ్రహించి దేవా నీవే మహిమ పొందుకోమని ప్రార్థిస్తుంటున్నాం. నా తండ్రి, అటు పరిచర్యలు, అటు విశ్వాసం, అటు పిలుపుకు నమ్మక తగిన జీవితము మేము ఎల్లప్పుడూ జీవిస్తూ నిన్ను గణపరిచే సాక్ష్యము మా అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. బ్లెస్డ్ డే.